తెనాలి వైకుంఠపుర క్షేత్రం అనేక నిదర్శనాలతో భక్తులందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటారు. శని ఆదివారాలు వేలాది మందిగా భక్తులు వచ్చి స్వామిని సేవిస్తూ ఉంటారు. అనతి కాలంలోనే అభివృద్ధి చెందినటువంటి దేవస్థానం. ఈ దేవస్థానం తుళ్ళూరు బాల నరసింహారావు గౌడ గారు నిర్మాణం చేయటం జరిగింది. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు నాగేంద్ర స్వామి, ఇక్కడే ఎదురుగా నాగేంద్ర స్వామి పుట్ట ఉన్నది. మొట్టమొదట 1946లో ఆ పుట్ట ఈ ప్రాంతం మొత్తం ధర్మకర్త గారిదే 4 ఎకరాల స్థలం అయింది. ఆయన కళ్ళు వ్యాపారం చేస్తూ ఉండేవారు. గౌడాసు చుట్టుపక్కల ఈ గుడి ప్రాంతం మొత్తం కూడా తాడి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు ఉండేవి. వాటి నుంచి వచ్చింది తెనాలి మార్కెట్ సెంటర్లో కళ్ళు కాంపౌండ్లో మీరు అమ్ముతూ ఉండేవారు. ఏదో మానసికంగా బాధ కలిగి పుట్ట దగ్గర ఆ స్థలం దగ్గరికి వచ్చి ఆ పుట్ట దగ్గర నించొని ఉండగా పుట్టలో నుంచి సర్పం బయటకు వచ్చి ఒక ఉపనయనమైన బ్రాహ్మణ స్వరూపంలో చిన్న పిల్లవాడిగా మార్పు చెంది ఈ స్థలం చాలా విశేషమైనది. ఇక్కడ సతాం పర్యటనైన తీర్థభూత భవంతి అని ఋషులందరూ కూడా ఇక్కడ తిరిగారు. ఇక్కడ తీర్థం, ఇక్కడ మంచి తీర్థం, చాలా రోగాలన్నీ నివారణ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ క్షేత్రాన్ని, ఒక దేవాలయాన్ని నిర్మించమని చెప్పి మళ్ళా సర్పరూపంలో పొంది ఆ పుట్టలోకి వెళ్ళటం జరిగింది. ఆ చెప్పినప్పుడే మూకం కరోతి వాచాలం పంగుల్లంఘనతే గిరిం అనే సంస్కృత పదంలో మాట రాని వారికి మాటలు వస్తాయి, కళ్ళు కనిపించిన వాళ్ళకి కళ్ళు కనిపిస్తాయి, నిస్సంతోకి సంతానం కలుగుతుంది. ఇక్కడ విశేషమైనటువంటి వైభవంగా విరాజిల్లుతున్నది. కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పటం, వాళ్ళ పుట్టలోకి మార్పు సర్పరూపంలో పుట్టలోకి వెళ్ళటం జరిగింది. అప్పటి నుండి ఆయన కఠోర దీక్షగా ఇక్కడ ఈ స్థలంలోనే భక్తులందరికీ కూడా పూర్వ రోజుల్లో చాటింపు వేయించేవాళ్ళు. ఆ విధంగా ఊరు తప్పెట్లతో చాటింపు వేసి ఇక్కడ స్వామి ఈ విధంగా కనిపించి చెప్పాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి మీ మొక్కులు తీర్చుకోండి, మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి అని విచారం చేసి 1972లో అక్కడ స్వామివారి 3 విగ్రహాలు చెక్కించి పుట్ట మీద పెట్టినవి పుట్ట ఉధృతంగా పెరిగి ఆ విగ్రహాలు లేచి నిలబడ్డాయి. వాటిని దేవాలయం లోపల 1972 వైశాఖ బహుళ పంచమి శ్రవణ నక్షత్రం రోజున
లోపల పీఠారోహణం అంటే ప్రతిష్టా కార్యక్రమం జరపబడింది. అదే రోజున ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా చేశారు. ఆనాడు కొన్ని వేలాది మంది జనం ఉన్నా కూడా ఆ ధ్వజస్తంభం తాడు తెగి పడితే ఏ ఒక్కరికి కూడా ఎలాంటి చిన్న గాయం కాకుండా ఆ భగవంతుడే కాపాడాడు. తర్వాత దాన్ని మళ్ళా సరిచేసి ప్రతిష్ఠ చేసి స్వామివారికి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నది. ప్రతి శనివారం ఆదివారం వేలాది మంది భక్తులు వస్తారు. వారందరికీ కూడా సుమారు 1000-1200 మందికి అన్నదానం జరుగుతుంది. శనివారం 1000 మంది, 1200 మంది, ఆదివారం 500 మంది, ప్రతినిత్యం 60-70 మందికి ఉదయం 11:30 నుంచి అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నదానంతో పాటు ప్రత్యేకించి విశేష పూజలు, ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, అంతరాలయ దర్శనం అనేవి 4 రకాలుగా ఉన్నాయి. ఈ 4 రకాలని భక్తులు వినియోగించుకుంటూ వారి శక్తి మేర ఆ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి ప్రతినిత్యం కూడా స్వామివారికి కళ్యాణోత్సవం ఉంటుంది. ఉదయం 5 గంటలకి బిందు తీర్థంతో దేవాలయం అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి 6 గంటలకి దేవాలయం ఉదయం 6 గంటలకి మొట్టమొదటి కర్పూర హారతితో దేవాలయం తెరవటం, 12:30కి మహానివేదన, 1 గంటకి తీర్మానం చేయటం జరుగుతుంది. మధ్యాహ్నం 3:30కి మళ్ళా తలుపులు తీసి అప్పటి నుండి 7:30 వరకు భక్తులందరికీ దర్శనం ఉంటుంది, పూజలు జరుగుతాయి. 7:30కి సాయంత్రం నివేదన చేసి 8 గంటలకి తలుపులు వేయటం జరుగుతుంది. చైత్ర మాసంలో మనకి మొట్టమొదటిగా ఉగాది పండుగ కార్యక్రమం, తర్వాత శ్రీరామ ఉత్సవం, వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకం, ఆషాఢ మాసంలో పవిత్రోత్సవాలు, ఈ విధంగా ప్రతి మాస ఉత్సవాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ సంక్రాంతి పండుగ రోజున దేవాలయం ముందు ఉన్నటువంటి పడమర వైపున ఉన్న పడవల కాలువలో హంసవాహనంపై స్వామివారి తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. కొన్ని వేలాది మంది భక్తులు ఆ తెప్పోత్సవంలో స్వామివారిని దర్శించి సంతోషంతో అందరూ ఆనందంగా ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. అంతేకాక ముక్కోటి ఏకాదశి దేవాలయంలో ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం, సుమారు 25,000 మంది భక్తులు విశేష పుష్పాలంకరణ జరిగిన దేవాలయంలో స్వామిని కన్నులారా గరుడ వాహనం మీద ఉన్నటువంటి స్వామిని దర్శించి ఆలయంలోకి వెళ్ళి మూలమూర్తుల్ని దర్శించి అందరికీ కూడా దక్షిణావర్త సంఘంతో తీర్థం ఇవ్వటం, ప్రసాద వినియోగం. విశేషమైనటువంటి భక్తులు కొంతమంది బయట 5-6 రకాల ప్రసాదాలు కూడా కంటిన్యూగా ఉదయం 5:30 నుండి 1 గంట దాకా కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. సుమారు ఆ రోజున ఒక 5-6 వేల మందికి అన్నదానం జరుగుతుంది. ఈ విధంగా ప్రతినిత్యం దేవాలయం పచ్చతోరణంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఇలాంటి స్వామిని 5 వారాలు ఎవరైతే నిష్ఠతో వచ్చి దర్శనం చేసుకొని పుట్ట దగ్గర ఎవరైతే 5 వారాలు పాలుపోసి 6వ వారం నాడు విశేష పూజ నిర్వహించుకుంటారో వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ఇదే విషయాన్ని సర్పరూపంలో నుంచి మారినటువంటి ఆ ఒట్టుడైన బ్రాహ్మణుడు చెప్పిన విషయం. నిస్సంతుకి సంతానం కలుగుతుంది, కళ్ళు లేని వాళ్ళ కళ్ళు కనిపిస్తాయి, చెవిటి వారికి వినిపిస్తాయి, మగవారికి మాటలు వస్తాయి. మూకం కరోతి వాచాలం పండులంగనతే గిరిం. ఈ ప్రాంతం అంతటి విశిష్టమైనది కాబట్టి భక్తులంతా కూడా వచ్చి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి అన్నదానంలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసిందిగా మనవి